వీతిని స్వాగతం, లక్ష్యం సమాజహితం. నేను సురేష్ దండు. మన సంసద్ రత్న అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి, మరి రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలో ఆనంద్ భాస్కర్ గారు ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మన తమిళనాడు గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ గారి చేతుల మీద అవార్డు అందుకున్నటువంటి ఆనంద్ భాస్కర్ గారికి కంగ్రాచులేషన్ తెలుపుతున్నాం. చూస్తూనే ఉండండి దీపీ న్యూస్. నమస్తే సార్, కంగ్రాచులేషన్ సార్. ఎలా అనిపిస్తుంది సార్ ఈ అవార్డు అందుకున్నందుకు మీకు? మిత్రమా సురేష్ సార్, మొదట మీ V3 ప్రేక్షకులకు, మీ V3 యాజమాన్యానికి, మీ V3 యంత్రాంగానికి మీకు శుభాకాంక్షలు. సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల శుభాకాంక్షలు. రాజ్యసభలో 6 ఏళ్ల పదవీ కాలం మహత్తరమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అందులో భాగంగా నా వంతు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో లీనమై ఉన్నాను. 2018 ఏప్రిల్ 2వ తేదీన పదవీ విరమణ కూడా, సభ్యత్వ పదవీ కాల విరమణ కూడా చేయడం జరిగింది. చాలా గొప్పగా నా పదవీ కాలం ముగిసింది. అయిపోయిన తర్వాత అయిపోయిందని అనుకున్నాను. కానీ చాలామంది పౌర సమాజం పర్యవేక్షణ చేస్తుంది, వీక్షిస్తుంది, విశ్లేషిస్తుంది, ఎవరి పని ఎలా ఉండింది అనేటువంటిది నిర్ధారిస్తుంది అనేటువంటి విషయం తెలుసు. కానీ రాజ్యసభ పైన అంతగా దృష్టి ఉంటుందనేటువంటి సంకేతాలు లేకుంటే లోక్సభ పైనే ఎక్కువగా దృష్టి ఉండి వారిని సత్కరించడం అనేటువంటిది కొంతకాలంగా సాగుతూ వస్తున్నటువంటిది గమనించాను. తాజాగా రాజ్యసభలో కూడా సభ్యుల పనితీరును విశ్లేషించి అంచనా వేసి దానికి అనుగుణమైనటువంటి రీతిలో వారిని ఎంచుకోవాలి, వారి పనితీరును దేశానికి, ప్రజలకు, సమాజానికి వెల్లడి చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో, వారి హయాంలో, వారి మార్గదర్శకత్వంలో K. శ్రీనివాసన్ ఇతర ఉద్దండులైనటువంటి వరిష్ఠ పౌరులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలందరినీ సమీకరించి నిర్ధారించేటువంటి యంత్రాంగాన్ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మొన్న 10వ సంవత్సరపు ఉత్సవాన్ని, 10వ సంవత్సరపు ఎంపికను చేశారు. అందులో 12 మందిని ఎంచుకున్నారు. రాజ్యసభ నుంచి 2ని ఎంచుకున్నారు. అందులో నేను ఒకరిని కావడం సంతోషంగా ఉంది. గుర్తింపు అనేటువంటిది మరింత బాధ్యత, కర్తవ్యం పట్ల మరింత నిబద్ధతను ఇస్తుందని నేను భావిస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు రాజ్యసభ కానీ పార్లమెంటుగా ఉన్నటువంటి వ్యక్తులలో కూడా డిబేట్స్ అత్యధికంగా మీరే ఉన్నట్టు తెలుస్తుంది. అది ఎలా సాధ్యమైంది? మీరు అసలు ఏ రకంగా ప్రిపేర్ అవుతారు ఈ విషయంలో? అంశం పట్ల, దాంతోపాటు విషయ ప్రాధాన్యం పట్ల, అంతేకాకుండా దేశ హితం, సమాజ హితం, ప్రాంత హితం. నేను సభలో ప్రవేశించేటువంటి నాటికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మహోజ్వలంగా సాగుతున్నటువంటి నేపథ్యం. దానికి నా వంతు బాధ్యత, నా వంతు నేతృత్వం, నా వంతు కార్యాచరణతో కూడా నేను ఉన్నటువంటి వాడిని. కాంగ్రెస్ ప్రణాళికలో భాగంగా తెలంగాణ సాధన అనేటువంటిది జటిలం అని అనుకుంటున్నటువంటి దశలో కాదు, సాధ్యమే అని చెప్పి నిరూపించేటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి యంత్రాంగంలో, ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యాచరణలో కూడా నాకు భాగస్వామ్యం దక్కడం. అంతేకాకుండా నీటిపారుదల రంగం పట్ల, వ్యవసాయ రంగం పట్ల, కార్మిక లోకం పట్ల, నా చేనేత కార్మిక సమస్యల పట్ల, పారిశ్రామిక రంగం పట్ల, యువత పట్ల, ఉపాధి విషయాల పట్ల, ఆకలి పట్ల, ఆరోగ్యం పట్ల, విదేశీ వ్యవహారాల పట్ల, ఆర్థిక వ్యవహారాల పట్ల, వీటన్నిటి పట్ల కూడా నాకున్నటువంటి లోతైనటువంటి ఆసక్తే కానివ్వండి, దానికి అనుగుణమైనటువంటి అధ్యయనమే కానివ్వండి, విస్తారంగా చర్చలో పాల్గొనడానికి ఆస్కారం ఇచ్చింది. కొత్త విషయాల్ని చర్చించేటువంటి, కొత్త విషయాల్ని ప్రతిపాదించి వాటిపైన కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిని, దేశ ప్రజల యొక్క దృష్టిని కూడా ఆకర్షించేటువంటి రీతిలో రాజ్యసభను వేదికగా వాడుకోవడానికి, దాని ద్వారా సమాజానికి కావలసిన మేరకు ఉడతా భక్తి, తృణమో ప్రణమో ఆ రకంగా కొంత నా వంతు సేవ చేయడానికి కూడా, పాత్ర వహించడానికి కూడా ఆస్కారం చిక్కింది. అందులో భాగంగా బహుశా నాకు కూడా సంఖ్య అధికంగా నేను భారీగా పాల్గొన్నాను కావచ్చు. అయితే మీరు రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు అన్ని పత్రికలు కూడా దాదాపు మీరు మాట్లాడుతున్నారంటే లైవ్ పెట్టిన ప్రోగ్రామ్ కూడా చాలా ఉంది. ఆనంద్ భాస్కర్ గారు ఇప్పుడు రాజ్యసభలో మాట్లాడుతున్నారని ఆ యొక్క స్థాయికి ఆ యొక్క కెపాసిటీ సంపాదించారు. ఎలా అనిపిస్తుంది? వాగ్దేవి కటాక్షం, నా ధర్మం, విద్యుక్త ధర్మం, నా ప్రాంతం పట్ల నేను ఎంచుకున్నటువంటి అంశాల్లో నాకున్నటువంటి నిబద్ధత పట్ల నేను పట్టుదలతో ఉన్నాను కాబట్టి కొంతమంది విన్నారు కావచ్చు. ధన్యోస్మి. ఇప్పుడు అవార్డు వచ్చింది,
అంటే మీ పార్టీ వాళ్ళు కానీ ప్రజల నుంచి కానీ స్పందన ఇంకా ఎలా మీ మీద ఇంకా బాధ్యత పెరిగిపోయింది మీకు? మామూలుగా ఒక పని చేసినామంటే పని చేశామన్నట్టు కాకుండా ఇలాంటివి సన్మాన సత్కారాలు జరిగినప్పటికీ దాని యొక్క ప్రౌడ్నెస్ పెరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? నా కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నట్టుగా మాత్రమే భావిస్తాను తప్ప దీన్ని సత్కారంగానో సన్మానంగానో నేను స్వీకరించడం లేదు. అంతేకాకుండా దీని ద్వారా నాకున్నటువంటి సమయాన్ని మరింత తీక్షణంగా, మరింత విశ్లేషణాత్మకంగా, మరింత కట్టుదిట్టంగా సమాజ హితం కోసం, దేశ హితం కోసం, తెలంగాణ రాష్ట్ర హితం కోసం అంకితం చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మం నా పైన ఉంది అని చెప్పి గుర్తు చేసినట్టుగా భావిస్తూ ఉన్నాను. విస్తారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నా పట్ల సానుభూతి, నా పట్ల ఆప్యాయత, నా పట్ల అనుబంధం కలిగినటువంటి వేలాది మంది స్పందన, వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారి స్పందన చూసిన తర్వాత కూడా నిజంగా కూడా ఇంకా నన్ను గుర్తుపెట్టుకునే వారు ఉన్నారా అనేటువంటి ఆసక్తి కూడా కలిగింది. చాలా సంతోషం. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మీకు కూడా పనిచేసినటువంటి పార్లమెంటేరియన్స్ వాళ్ళందరూ కూడా ఎలా అంటే ఏ రకంగా మీకు ఆహ్వానం తెలియజేశారు, శుభాకాంక్షలు ఎలా తెలిపారు, ఎలా ఫీల్ అయ్యారు? నేను రాజ్యసభలో కొనసాగినన్ని రోజులు అంశం పట్ల విభేదమే తప్ప వ్యక్తుల పట్ల వైరుధ్యం అనేటువంటిది ఒక శత్రుత్వ భావనగా మారదు అనేటువంటిది మేము రుజువు చేసుకోగలిగాం. సభలో ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం, నా పక్షం, విరోధి పక్షం, అన్ని పక్షాల్లో కూడా నాదైనటువంటి మిత్రుత్వం, అనుబంధం పెంచుకునేటువంటి ఆస్కారం చిక్కింది. వారికి తెలిసిన తర్వాత సహజంగా నీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది, నీవే కదా అందరికంటే ఎక్కువ మాట్లాడింది అనేటువంటి మాటలు, వారి అనుభవాలు, వారు వివిధ సందర్భాల్లో నేను మాట్లాడినప్పుడు వారికి కలిగిన భావనలను ఈ సత్కారం కోసం నన్ను ఎంపిక చేసిన దశలో వారు మరోసారి పునశ్చరణ చేసుకోవడానికి, వాటిని నాకు గుర్తు చేయడానికి సందర్భంగా వారు వినియోగించుకొని నన్ను ఆశీర్వదించారు. వారికి నా ధన్యవాదాలు కూడా నేను ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాను. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయాలలో మొత్తం చూసుకున్నట్టయితే ఒక పార్టీ ఎంపీలు ఎట్లాంటి ఒక సమరసంఘంలో ఉంది. కానీ మీరు ఎక్కడ కూడా మీ మాటలో ఇతరులను దూషించినట్టు కానీ ఒక వ్యక్తిగతంగా చేసినట్టు కానీ సందర్భాలు ఎక్కడ లేవు. మీరు విహార రైతులు అనే పేరు కూడా ఉంది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే ఒక పార్టీ ఎంపీ అంటే దాదాపుగా ఏదో 4 చివాట్లు పెట్టడం, పార్టీ నుంచి ఒక విధంగా అతలను ఒక విధంగా మాట్లాడే విధానం, ఈ విధానం మీలో ఎక్కడ కూడా మచ్చు కూడా కానరాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధోరణి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వ శైలి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భాన్ని తగినట్టుగా స్పందించేటువంటి లక్షణం ఉంటుంది. కొంతమంది ఆవేశంగా స్పందించాలనుకుంటారు, కొంతమంది సంయమనంతో స్పందించాలనుకుంటారు, కొంతమంది అనునయించాలనుకుంటారు, కొంతమంది దూషించాలి, దండించాలనుకుంటారు. నా లక్షణం నాది. ఆ లక్షణం జనానికి నచ్చితే అంతకంటే మించింది ఏమీ లేదు. నా వంతు ధోరణిలో నా విద్యుక్త ధర్మాన్ని నిజాయితీగా నాకున్న శక్తి మేరకు నిర్వర్తించగలిగానా అన్నది తప్ప మిగతా ఏ కొలబద్ద నేను పాటించను. దానికి అనుగుణంగానే నేను జనానికి, ప్రజాహితానికి, ప్రజాసేవకు అంకితమై ఉన్నాను, అంతే. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏ ఒక ఆట రంగంలో కానీ ఎక్కడ కానీ మనకు అవార్డులు వచ్చినట్టయితే ప్రభుత్వం నుంచి కూడా అంటే ఒక అభినందనలు ఉన్నాయి. అంటే మీరు మన తెలంగాణకు అంటే ఇప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత తెలంగాణకు ఆనిమితం లాంటి వాళ్ళ అవార్డు, ఇలాంటి అవార్డు రావటం కూడా చెప్పుకోవడం, ప్రభుత్వం వాళ్ళ స్పందన ఎలా అనిపించింది? ప్రభుత్వం చాలా పనుల ఒత్తిడిలో ఉన్నది కావచ్చు. పాలకులు కొత్తగానే ఎన్నికలు ముగించుకొని వారి పనులలో వారు కార్యదీక్షాపరులు అయి ఉన్నారు కావచ్చు. వారు నా వైపు చూసేంత తీరిక ఉంటుందని నేను అటువంటి అత్యాశకు మాత్రం పోదలుచుకోలేదు. అంటే మీరు కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడిన వ్యక్తులలో ఒకరు. అంటే ఇలాంటి వ్యక్తులను పార్టీ దృష్టిలో కాకుండా ఒక అవార్డు గ్రహీతగా ఒక తెలంగాణకు ఒక వ్యక్తికి రాజ్యసభలో దక్కినట్టు గొప్ప గౌరవం ఇది. అంటే పార్టీలను పక్కబెట్టి మాట్లాడే అంశమే ఇది. అంటే ఈ విషయాన్ని తెలంగాణ తల్లికి, తెలంగాణ మట్టికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నీటికి, తెలంగాణ యువతకు, తెలంగాణ భవిష్యత్తుకు అంకితమైన వాడిని. ఎవరో గుర్తిస్తారు, ఎవరో గుర్తించి నన్ను ఏదో పలకరిస్తారనేటువంటి దానికోసం కాదు. ఈ 60 సంవత్సరాల ఉద్వేగాన్ని, దీనితో పాటుగా సాగినటువంటి బలిదానాలను, వీటన్నిటికీ ఒక ముగింపు సాధించడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర సాధన సాధించుకోవడం అనేటువంటిది ప్రజాస్వామిక చరిత్రలోనే, ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలోనూ, భారత గణతంత్ర చరిత్రలోనూ అతి ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావించి నా వంతు పాత్ర వహించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రజానీకం నన్ను అక్కడక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోగలుగుతుంది. అంతకంటే మించింది ఏం నేను కోరుకునేది ఏం లేదు. అంతకంటే ఆశలు కూడా, ఎదురు చూపులు కానీ ఏ రకమైనటువంటి నా వైపు నుంచి లేవు. అయితే ఇప్పుడు డిబేట్స్, మేము ఉన్నటువంటి డిబేట్స్ మీకు దర్దాపులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు. అంటే ఇంకా రాబోయే కాలం వరకు కూడా మీరు అది పూర్తి చేసి పెట్టుకున్నారు. అంటే ఇది అసలు ఎలా సాధ్యమైంది? అంకిత భావం, కర్తవ్య దీక్ష, నా వంతు ధర్మం నేను నిర్వర్తించాలి.
ఇంత మహత్తరమైనటువంటి బాధ్యత భారత పార్లమెంటులో యావత్ ప్రజానీకానికి ఇప్పుడున్నటువంటి వర్తమాన 135 కోట్ల ప్రజానీకం తరఫున వారి అన్ని రకాల అంశాల పట్ల బాధ్యత వహించాల్సినటువంటి ధర్మాన్ని ఆ భగవంతుని కృపతోటి ప్రజానీకం ఎంపికతోటి సోనియమ్మ దయతోటి నేను అందులో ప్రవేశించాను కాబట్టి నా ధర్మం నేను నిర్వర్తించాను. అందులో భాగంగా మిగతా అన్ని సాగుతూనే ఉన్నాయి. కట్టుదిట్టంగా కట్టుబాటుతో ఉంటే ఎవరైనా చేయగలరు. అది ఒక ఆనంద భాస్కరే చేస్తారనేటువంటిది ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. కట్టుబాటు కలిగి ఉంటే ఎవరికైనా అది సాధ్యమే. అయితే దాదాపు పార్లమెంటుకు అడుగు పెట్టి అక్కడ ముచ్చట్లు లేకున్న వాళ్ళ చాలామంది కూడా ఉన్నారు. అంటే ఇలాంటి విషయంలో మీకు జరిగినటువంటి గొప్ప అవకాశం ఇది, అది మేము కూడా చెప్పగలుగుతున్నాం. రెండవది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాల్లో మీరు మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మిత్రమా సురేష్, మీకు నా పట్ల ఆప్యాయత, అనుబంధం, నా క్షేమం గురేటువంటి భావం ఉన్నట్టుంది. అందులో భాగంగా మీరు నా భవిష్యత్తు పట్ల కూడా చూస్తూ ఉన్నారు. ఐ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. రేపు ఎలా వస్తుందో అలా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నవాడిని. అంత మేరకు అంకితవాదంతో నేను నమ్మిన విశ్వాసం, నేను నమ్మినటువంటి సిద్ధాంత ఆచరణలో భాగంగా అడుగులు వేసేవాడిని. తెలంగాణ తల్లికి అంకితమైన వాడిని. జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారత ప్రజానీకానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పాలన, గణతంత్ర వ్యవస్థ పౌర హక్కులను పరిరక్షించేటువంటి స్వరూపం. దాన్ని సార్థకం చేసుకోవడం కోసం ప్రతి పౌరుడు తమ విద్యుక్త ధర్మాన్ని నిండు మనసుతో, అంకిత భావంతో నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అని గణతంత్ర దినోత్సవం నాడు ప్రతినబూనాలని వినతి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ విలువైన సమయాన్ని అడిగిన వెంటనే మీకు అవార్డు వచ్చినాక మొట్టమొదటిగా నేను ఫోన్ చేసినట్టు ఐ థింక్ నేను అనుకుంటా. ఇలాంటి అవార్డులు మీకు రావటం ఒక తెలంగాణకు ఒక మనలాంటి విషయం. సంసద రత్నగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకు శిరసంచి దండం పెడుతున్నాను. ఇలాంటివి ఇంకా గొప్ప రాజకీయ భవిష్యత్తు గొప్పగా ఉండి ఇంకా గొప్ప గొప్ప అవార్డులు అందాలి, తెలంగాణకు పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా మేము దండం పెడతాను. శుభం శుభం, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఇదండి మరి సంసద్ రత్న అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయమే. కానీ నేను పార్టీ నాకు బాధ్యత ఉంచి 6 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుని చేయటము, వాళ్ళు నన్ను ఎన్నుకోవటము, మరి నాకున్నటువంటి అన్ని విషయాలలో పరిజ్ఞానాన్ని నేను అక్కడ డిబేట్ చేయటం, ప్రతి అంశం మీద అనర్గళంగా చర్చించి ప్రభుత్వం దృష్టిని, ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా కాకుండా ఉపయోగపడే విధంగా నేను చేశాను. ఎవరితోటి నాకు ఎలాంటి వ్యక్తిగత దూషణలు లేవు. ఉన్న విషయాలు నేను కర్కశంగా మాట్లాడాను. అవందరికీ ఉపయోగపడాలని, దేశం భవిష్యత్తు కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మాట్లాడడం జరిగింది. ఇది నాకు దక్కినటువంటి గొప్ప భావం, ఒక దైవ నిర్ణయం లాగా నేను భావిస్తున్నానని మనకు సంసద్ రత్న అవార్డు గ్రహీత ఆనంద్ భాస్కర్ గారు తెలిపారు. చూస్తున్నాను మిత్రులు, కెమెరామ్యాన్తో మీ సురేష్ దండు.